చిరంజీవి కావాలని లీక్స్ ఇస్తున్నారా? ఏదో యాదృచ్ఛికంగా అనుకోకుండా నోరు జారడం లేదా? కొరియన్ కనకరాజులో చిరు లీక్స్ చూస్తుంటే ఇదొక ప్రిపేర్డ్ లీక్ లా ఉందనిపిస్తోందా? చూసేద్దాం. చిరంజీవికి మైక్ ఇస్తే ఏం మాట్లాడతారు అన్న భయంతో మేకర్స్ ఇబ్బంది పడుతున్నారు. చెప్పకూడనిది చెప్పేయడం మెగాస్టార్ కు అలవాటైపోయింది. వాల్తేరు వీరయ్య తర్వాత బాబీ దర్శకత్వంలో నటిస్తున్న సినిమా టైటిల్ ఏంటో సినిమా ఓపెనింగ్ రోజే చిరు చెప్పేయాలి అనుకుంటే డైరెక్టర్ అడ్డుపడ్డాడు. చిరంజీవి ఏదైనా ఈవెంట్ కు వెళ్తుంటే బాబీ భయపడిపోతున్నాడు. అన్నయ్యను కంట్రోల్ చేసే బాధ్యతను తమన్కు అప్పచెప్పాడు. తమన్ తన శాయశక్తులా అడ్డుకుంటున్నా కుదరలేదు. లీక్ ఆగలేదు. తన 158వ సినిమా టైటిల్ ను వాంటెడ్లీ చెప్పేయాలి అనుకున్నాడు చిరంజీవి. కానీ చెప్పినట్లు తెలియకూడదు. కెమెరా వెనకాల బాగా ప్రిపేర్ కావడంతో చిరు లీక్ గా కనిపించింది. మొత్తానికి చిరంజీవి బర్త్డే ఈ నెల 22న కొత్త సినిమా టీజర్ తో వస్తున్నట్లు హింట్ ఇవ్వడంతో మెగా ఫ్యాన్స్ ఖుషి అయ్యారు. ఈ మధ్య కాలంలో మెగాస్టార్ చిరు లీక్స్ తో ఫేమస్ అయిపోయాడు. ఫ్లోలో ఏం మాట్లాడుతున్నాడో చిరంజీవికే తెలియడం లేదు. వాల్తేరు వీరయ్య సినిమాని కూడా చిరు లీక్ చేసి అనౌన్స్ చేసిందే. ఉప్పెన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బాబీ దర్శకత్వంలో నటించే సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నట్లు అనౌన్స్ చేశాడు. చిరంజీవి కావాలి అనే ప్రమోషన్ కోసం చెప్పేస్తారా లేదంటే ఫ్లోలో చెప్పేస్తారో గానీ చిరు లీక్స్ కు మెగాస్టార్ ఫేమస్ అయిపోయాడు. చిరంజీవి ఇన్ని చెబుతున్నా విశ్వంభర రిలీజ్ పై మౌనం వహిస్తున్నాడు. జూన్ లో వస్తోందని గతంలో చెబితే ఇంతవరకు రిలీజ్ కాలేదు. విశ్వంభర ఎప్పుడొస్తుందో మెగాస్టార్ కే తెలియదనుకుంటా. షూటింగ్ పూర్తయి రిలీజ్ కి రెడీగా ఉన్న సినిమా గురించి ఒక్క అప్డేట్ ఇవ్వడం లేదు. ఎట్టకేలకు మాస్ రాజా మారిపోయాడు. ఇంతకాలం రొటీన్ యాక్షన్ లో పడిపోయిన రవితేజలో ఒక్కసారిగా ఇంత చేంజ్ ఎలా వచ్చింది? ఎప్పుడూ లేనిది కథపై శ్రద్ధ పెట్టారా? రవితేజ కొత్త సినిమా ఇరుముడి ట్రైలర్ మాస్ రాజా ఫ్యాన్స్ లో ఆశలు చిగురించేలా చేసిందా? పాన్ ఇండియా స్టార్స్ 2 ఏళ్లకో సినిమాతో కనిపిస్తారు. కానీ సినిమా రిజల్ట్ తో సంబంధం లేకుండా సినిమాల మీద సినిమాలు చేసుకుంటూ పోయే ఏకైక హీరో రవితేజ మాత్రమే. సంక్రాంతికి రిలీజ్ అయిన భర్త మహాశైలకు విజ్ఞప్తి రిలీజ్ కి ముందే మొదలుపెట్టిన సినిమా ఇరుముడి ఈ నెల 21న రిలీజ్ అవుతోంది. రవితేజ ఉన్నట్టుండి అయ్యప్ప మాలలో కనిపించి అందరికీ షాక్ ఇచ్చాడు. తండ్రి కూతుళ్ల సెంటిమెంట్ తో వచ్చిన గ్లిమ్స్, ట్రైలర్, సాంగ్స్ ఫ్యామిలీ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేలా ఉన్నాయి. ఇరుముడి సినిమాను శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మించింది. ప్రియా భవానీ శంకర్ హీరోయిన్, జీవి ప్రకాష్ సంగీతం అందిస్తున్నాడు. యాక్షన్, ఎంటర్టైన్మెంట్ అనే కాకుండా ఈసారి భక్తి, ఫ్యామిలీ ఎమోషన్స్ తో వస్తున్నాడు. రవితేజతో పాటు డైరెక్టర్ శివ నిర్వాణకు ఇరుముడి సక్సెస్ చాలా అవసరం. ధమాకా తర్వాత రవితేజ హిట్ చూడలేదు. మధ్యలో ఎన్ని సినిమాలు చేసినా నిరాశే ఎదురైంది. కెరీర్ స్టార్టింగ్లో నిన్ను కోరి, మజిలీ వంటి హిట్స్ కొట్టిన శివ ఆ తర్వాత టక్ జగదీష్, ఖుషీతో ఫ్లాపులు చూశాడు. ఈసారి హిట్ కోసం గ్యాప్ తీసుకుని ఇరుముడి కథ రాసుకున్నాడు దర్శకుడు. పూరి జగన్నాథ్ మేకింగ్ స్టైల్ చూసి చాలా కాలమైపోయింది. డిఫరెంట్ క్యారెక్టరైజేషన్తో హీరోలకు స్టార్డమ్ తీసుకొచ్చిన పూరిలో ఆనాటి మేకర్ కనిపించడం లేదా? ఎన్ని సినిమాలు తీసినా సోసోగా సాగిపోతున్నాయే కానీ పూరి జగన్నాథ్లోని ఆ టెంపర్ బయటకు రావడం లేదా? టెంపర్లో దయా మారిపోయినట్లు పూరి జగన్నాథ్ కూడా మారిపోయాడు. పూరి సినిమా అంటే ఓ టెంపర్లో ఉంటుంది. హీరోని ఇడియట్గా చూపిస్తూ పోకిరి చేష్టలతో ఇంప్రెస్ చేస్తాడు. నేనింతే అంటూ తనకంటూ ఓ స్టైల్ క్రియేట్ చేసుకుని సపరేట్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. పూరి దర్శకత్వంలో నటించాలని ఎదురు చూసిన స్టార్స్ ఛాన్స్ ఇవ్వడానికి భయపడుతున్నారు. డైరెక్టర్కు సరైన హిట్ లేకపోవడమే నిర్మాతలు కూడా ముందుకు రావడం లేదు. దీంతో ఓన్ బ్యానర్లో తీస్తున్నాడు పూరి. అందరూ రైటర్స్ ఒకెత్తైతే పూరి మాత్రం సపరేట్. అందుకే ప్రముఖ రచయిత విజేంద్ర ప్రసాద్ తన ఫోన్ స్క్రీన్ సేవర్గా పూరి ఫోటో పెట్టుకున్నారు. అందరికీ నచ్చిన పూరి మారిపోయాడు. హిట్ లేని పూరిని తెలుగు హీరోలు పట్టించుకోకపోవడంతో తమిళ తంబి విజయ్ సేతుపతితో స్లామ్ డాగ్ 33 టెంపుల్ రోడ్ తీశాడు. టీజర్ రిలీజ్ చేస్తే పూరి పంచ్ కనిపించలేదు. ఏళ్ల తరబడి కథ రాసుకున్నా పూరిలోని కసి మిస్ అవుతోంది. టబును డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ గౌరీ హెగ్డేగా పవర్ఫుల్ రోల్లో చూపించాలనుకున్నాడు. ఆమె క్యారెక్టర్ ఇంట్రొడ్యూస్ చేస్తూ వీడియో రిలీజ్ చేశారు. పూరి స్టైల్, పవర్ టబు క్యారెక్టర్లో కనిపించలేదు. స్లమ్ డాగ్ 33 టెంపుల్ రోడ్ షూటింగ్ పూర్తయి 4 నెలలు దాటినా ఇంతవరకు రిలీజ్ డేట్ ప్రకటించలేదు. పూరి సక్సెస్ రేసులో వెనుకబడిపోవడంతో స్లమ్ డాగ్ ఓటీటీకి నోచుకోలేదు. ఓటీటీ అయితే గానీ రిలీజ్ చేయలేరు. అదెప్పుడవుతుందా అని పూరి టీం వెయిట్ చేస్తోంది. యమా స్పీడ్గా కథ రాసేసి 6 నెలలు తిరగకుండా షూటింగ్ పూర్తి చేసే పూరి ఆ స్పీడ్తో పాటు మేకింగ్లో ఆయన మార్క్ మిస్ అయింది. ఆర్భాటంగా మొదలైన బాలకృష్ణ కొరటాల సినిమా క్యాన్సిల్ అయిందా? ప్రస్తుతం నటిస్తున్న ఎన్బీకే 111 తర్వాత కొరటాల మూవీ మొదలు కావాల్సి ఉన్నా ఇక ఉండదా? కథా క్యారెక్టర్ నచ్చినా సరే ఆ ఒక్క విషయంలో బాలయ్య సాటిస్ఫై కాలేదా? అందుకే వద్దని చెప్తున్నారా? ఈ క్రేజీ ప్రాజెక్ట్ అటకెక్కడానికి కారణమేంటి? బాలయ్యకు అద్భుతమైన కథ చెప్పినా ఓకే చేయడు. ఇంతవరకు చెయ్యని క్యారెక్టర్ రాసినా ఆలోచిస్తాడు. ఇంతకీ బాలయ్యకు కావాల్సింది ఏంటంటే లిమిటెడ్ బడ్జెట్లో సినిమా తీయాల్సిందే. అఖండ 2 కాస్ట్ ఫెయిల్యూర్ కావడంతో బాలయ్యలో వచ్చిన చేంజ్తో 2 ప్రాజెక్ట్స్ రిజెక్ట్ చేశాడు.
అఖండ 2 రిలీజ్ కంటే ముందే హిస్టారికల్ కథ నచ్చడంతో వీరసింహారెడ్డి తీసిన గోపీచంద్ మరళేనికి ఛాన్స్ ఇచ్చాడు బాలకృష్ణ. అయితే బడ్జెట్ 200 కోట్లు కావాల్సి రావడంతో రిజెక్ట్ చేసి 100 కోట్ల బడ్జెట్ కథ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు బాలయ్య. ఎన్బీకే 111 సెట్స్ పై ఉండగానే కొరటాల సినిమా షూటింగ్ లాంఛనంగా మొదలైంది. సినిమా 150 కోట్లతో తీస్తున్నామంటూ ఓపెనింగ్ రోజే నిర్మాత ప్రకటించారు. గోపీచంద్ 200 కోట్ల సినిమాను క్యాన్సిల్ చేసిన బాలయ్య కొరటాలతో భారీ బడ్జెట్కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అర్థం కాలేదు. అందరి అనుమానమే నిజమైంది. మొత్తానికి రిలీజ్ అయిన బాలయ్య ఇంత బడ్జెట్తో తీస్తే రిస్క్ అవుతుందని ఫీల్ అయి నో చెప్పేశాడని తెలిసిందే. కొరటాల లాస్ట్ మూవీ 2024 సెప్టెంబర్లో రిలీజ్ అయింది. దేవర 2 వెంటనే మొదలవుతుంది అనుకుంటే వార్ 2 అడ్డుకుంది. ఇంతలో డ్రాగన్ తెరపైకొచ్చింది. దాదాపు 2 ఏళ్ల గ్యాప్ తర్వాత బాలయ్య మూవీ వర్కౌట్ అయ్యిందనుకుంటే ఇప్పుడది కూడా అనుమానమే. దేవర 2నే తీస్తాడన్న మరో వార్త కూడా చక్కర్లు కొడుతోంది. దేవర 2కు ఎన్టీఆర్ డేట్స్ ఇవ్వాలంటే ముందు డ్రాగన్ పూర్తవ్వాలి. 2027 జూన్ 11న డ్రాగన్ రిలీజ్ అవుతోంది. అప్పటి వరకు కొరటాల వెయిట్ చేయాల్సిన అవసరం లేదట. తారక్ 25 రోజులు డేట్స్ ఇస్తే డ్రాగన్ పూర్తవుతుంది. ప్రస్తుతం ఆపరేషన్ చేయించుకున్న ఎన్టీఆర్ సంపూర్ణంగా కోలుకుని సెట్స్ పైకి రావడానికి 2 నెలల టైం పడుతుంది. దేవర 2 సజీవంగా ఉన్నా మొదలైన తర్వాతే కొరటాల ఊపిరి పీల్చుకుంటాడు. ఒక్కోసారి స్ట్రైట్ తెలుగు సినిమాలను డబ్బింగ్ మూవీస్ దెబ్బ కొడుతుంటాయి. కొరియన్ కనకరాజ్కు డివైడ్ టాక్ వచ్చినా బ్రేక్ ఈవెన్ అయిపోయింది. మంచి ఓపెనింగ్స్ రాబడుతున్న కనకరాజును లోకేష్ కనకరాజ్ దెబ్బ కొట్టాడు. లోకేష్ హీరోగా నటించిన డీసీ వీక్ డేస్ లో కొరియన్ కనకరాజును డామినేట్ చేసేసింది. ఎలాగా చూద్దాం పదండి. డీసీ అనే సినిమా వస్తుందన్న సంగతి తెలుగు ఆడియన్స్ కు పెద్దగా తెలీదు. విక్రమ్, ఖైదీ వంటి హిట్స్ డైరెక్ట్ చేసిన లోకేష్ కనకరాజ్ ఫ్యాన్స్ కు మాత్రమే సినిమాపై ఐడియా ఉంది. హీరోనే కాదు, దర్శకుడు అరుణ్ మాథేశ్వరన్, హీరోయిన్ వామికా గబ్బి ఇంతవరకు తెలుగు ప్రమోషన్స్ కు రాలేదు. కేవలం మౌత్ టాక్ తో కలెక్షన్స్ స్టడీగా ఉన్నాయి. వరుణ్ తేజ్ 7 ఏళ్ల తర్వాత కొరియన్ కనకరాజ్ తో హిట్ కొట్టాడు. రిలీజ్ అయిన 3 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ అయింది. వీకెండ్ వరకు కొరియన్ మంచి వసూళ్లు రాబట్టగా ఆ తర్వాత కలెక్షన్స్ డీసీ వైపు యూటర్న్ తీసుకున్నాయి. వీక్ డేస్ లో కొరియన్ వసూళ్లను దాటేస్తోంది. సినిమా తెలుగు డబ్బింగ్ రైట్స్ ను 4 కోట్లకు అమ్మితే 5 రోజుల్లో 6 కోట్లు రాబట్టింది. తమిళ కలెక్షన్స్ కు ధీటుగా తెలుగులో రావడం విశేషం. ఆల్రెడీ బ్రేక్ ఈవెన్ అయిన కొరియన్ కనకరాజు డీసీ సెకండ్ వీక్ లో నిలబడతాయా లేవా అన్న డౌట్ ను సూర్య క్రియేట్ చేశాడు. సూర్య నటించిన విశ్వనాథ్ అండ్ సన్స్ 14న రిలీజ్ కావడంతో కలెక్షన్స్ పంచుకోవాల్సి ఉంటుంది. మరి ఈ కొత్త సినిమాను తట్టుకుని ఎలా నిలబడతాయో లేదో చూడాలి. మరి రొటీన్ ఇమేజ్ నుంచి హీరోను బయటకు తీసుకొస్తే డైరెక్టర్ సక్సెస్ అయినట్టేనా? క్రేజ్ ఉన్న హీరోను రెగ్యులర్ గా కాకుండా కొత్తగా చూపిస్తే ఆడియన్స్ చూస్తారా? ఇదే ఫార్ములాతో వరుసగా 2 హిట్లు కొట్టిన దర్శకుడెవరు? 14న రిలీజ్ అవుతున్న సినిమాతో మరోసారి కలిసొచ్చిన ఫార్మాట్నే నమ్ముకున్నాడా? ఇంతకీ హ్యాట్రిక్ దిశగా దూసుకుపోతున్న ఆ డైరెక్టర్ ఎవరు చూద్దామా? వెంకీ అట్లూరి దర్శకుడుగా డెబ్యూ మూవీ తొలి ప్రేమ హిట్ అయింది. క్లాసిక్ టైటిల్స్తో రావాలంటే చాలా ధైర్యం ఉండాలి. పవన్ కళ్యాణ్ కెరియర్లో ఫస్ట్ బిగ్గెస్ట్ హిట్ తొలి ప్రేమను టైటిల్గా పెట్టుకుని హిట్ కొట్టాడు వెంకీ. అయితే ఆ తర్వాత తీసిన మిస్టర్ మజ్ను నిరాశపరిచింది. 3వ సినిమా రంగదే ఓకే అనిపించుకున్నా కరోనా ఎఫెక్ట్ సినిమా రిజల్ట్ పై పడింది. మధ్యలో వచ్చిన 2 ఫ్లాపుల తర్వాత వెంకీ తను మారడమే కాకుండా హీరోల ఇమేజ్ను కూడా మార్చేశాడు. ఎడ్యుకేషన్ సిస్టమ్ను అద్దం పడుతూ ధనుష్ని సార్గా డిఫరెంట్గా చూపించి సక్సెస్ అయ్యాడు. బైలింగ్వల్గా రూపొందిన ఈ సినిమా తెలుగు, తమిళ్లో సూపర్ హిట్ అయింది. స్టార్ తర్వాత దుల్కర్ సల్మాన్తో తీసిన లక్కీ భాస్కర్తో మరొక ప్రయోగం చేశాడు వెంకీ. హీరో చేస్తోంది తప్పే అయినా ఆ ఫీలింగ్ లేకుండా జాలి కలిగించే వెంకీ మేకింగ్ ఆకట్టుకుంది. హీరోలోని నెగిటివ్ యాంగిల్ని పాజిటివ్గా మార్చడం కత్తి మీద సాము లాంటిదే అయినా విజయం సాధించాడు. లక్కీ భాస్కర్ తర్వాత వెంకీ సూర్యను డైరెక్ట్ చేస్తూ విశ్వనాథ్ అండ్ సన్స్ తీశాడు. రొటీన్ యాక్షన్ హీరోలా కనిపిస్తున్న సూర్యను ఫ్యామిలీ మెన్ చేసేశాడు వెంకీ. తల్లి కొడుకు సెంటిమెంట్తో చాలా సినిమాలు వచ్చినా జెన్జీలను మెప్పించడానికి మమితా బైజీతో అల్లరి చేయించాడు. 20 ఏళ్లు చిన్నదైన అమ్మాయి సూర్యను ప్రేమిస్తుంది. రొటీన్ మాస్లో కూరుకుపోయిన సూర్యను ఏజ్ గ్యాప్ లవ్ స్టోరీతో సరికొత్తగా చూపిస్తున్నాడు వెంకీ. హిట్ వచ్చిన ప్రతిసారి ఒళ్ళు దగ్గర పెట్టుకుని కొత్త సినిమా తీస్తానంటున్న వెంకీ హ్యాట్రిక్ పై కన్నేశాడు. సార్, లక్కీ భాస్కర్ తర్వాత వస్తున్న విశ్వనాథ్ అండ్ సన్స్ గో హ్యాట్రిక్ విజయానికి రెడీ అవుతోంది. 14న థియేటర్స్ లో అదృష్టం పరీక్షించుకోనున్నాడు వెంకీ.